జనాలు ఆ పీఓపీ మీదే పడుతున్నారు. దీనివల్ల ఎటువంటి హాని లేదు. నమస్తే, నేను మీ సంజీవ్ విహరి. ఏంటి చాలా రోజులు కనిపించాను అనుకుంటున్నాను. అదే అండి, వినాయక చవితి దగ్గర వచ్చింది కదా, మీకోసం. లాస్ట్ టైం అయితే హైదరాబాద్లో ఉన్నాను, తిరుపతిని కవర్ చేయలేకపోయా. ఈసారి వచ్చేసి తిరుపతి బొమ్మల కోర్సుకి అయితే వచ్చేసాను. వినాయక చవితి అంటే కాంపిటీషన్ గా మారిపోయింది. ఒక కాలనీ కంటే ఇంకో కాలనీలో పెద్ద బొమ్మ పెట్టాలని వీళ్ళ కాంపిటీషన్. ఇప్పుడు నేను చూపించే బొమ్మ ఓన్లీ మట్టి బొమ్మలు. చాలా బొమ్మలు ఇప్పుడు పిఓపినే పెడుతున్నారు. పిఓపి అంటే అదొక కెమికల్. సింపుల్ గా చెప్పాలంటే అది వాటర్ లో కలవదండి. ఇవన్నీ తీసుకుని వెళ్ళి వాటర్ లో వేసినప్పుడు ఏమవుతుందో ఆలోచించారు. అసలు వాటర్ మొత్తం పొల్యూట్ అవుతాయి. అది కాక వాటర్ లో ఉన్న ఫిషెస్ కూడా చచ్చిపోతాయి. ఒక రోజు ఎంజాయ్మెంట్ సెలబ్రేషన్ కోసం మన ఎన్విరాన్మెంట్ మొత్తం మనమే నాశనం చేసుకుంటున్నాం. ఒక 3 to 4 years బ్యాక్ మొత్తం అన్ని మట్టి బొమ్మలు పెట్టేవాళ్ళు. ఇది భక్తి కాదు, మనం చేసే అతి పెద్ద మిస్టేక్. వినాయక చవితి ఫెస్టివల్ వస్తే చాలు మన వాళ్ళందరికీ చాలా ఊపు ఉంటుంది. అందుకే ఈరోజు అయితే బొమ్మల కొరసకి అయితే వచ్చాను. ఒక బొమ్మ చేయడానికి ఎన్ని మంత్స్ పడుతుంది మీకు? ఒక 2 weeks బొమ్మ చేయడానికి మొత్తం ఇక్కడ దగ్గర 100 ఫ్యామిలీస్ ఉంటారు కదా, మొత్తం వాళ్ళ జీవన ఉపాధి అంతా బొమ్మలకే అంకితం. ఇక్కడైతే మనకి చూడడానికి చాలా బొమ్మలు అయితే ఉంటాయి. మేము ఇంకా ఫస్ట్ ఒక ఇంట్లోనే ఉన్నాము, ఇంకా చాలా ఇల్లు ఉంటాయి ఇక్కడ. దగ్గర 100 ఇల్లు అయితే ఉంటాయి కదా. ఆ 100 ఇల్లు తిరగలేము, కానీ ఒక 10 to 5 ఇల్లులు అయితే తిరుగుతాము. దాంట్లో బెస్ట్ బొమ్మలు అయితే మీకు చూపిస్తాను. మనం ఇంకో ఇంటికి వచ్చాము. ఇక్కడైతే బొమ్మ అయితే చాలా అద్భుతంగా ఉంది. కింద అయితే గరుడ్మంతుడు, ఇక్కడైతే సర్పము. బొమ్మ చూసారా, చాలా బాగుంది. మీ ప్రైస్ ఎంత ఉండొచ్చు మోస్ట్లీ గెస్ చేయండి. అదేంటో కానీ ప్రతిసారి మనం లేటే, ఎప్పుడు అప్డేట్లో ఉన్నాం అసలు సరిగ్గా. ఈసారి కూడా అంతే. లాస్ట్ 2 రోజుల ముందు వచ్చాము. చాలా బొమ్మలు అయితే అన్నీ సేల్ అయిపోయాయి. బొమ్మలు అయితే లేవు చాలా వరకు అన్నీ. ఇంకా కొన్ని బొమ్మలు మాత్రం చూసాను, చాలా చాలా బాగున్నాయి. ఇంకా చెప్పాలంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే మనం చాలా వరకు బొమ్మలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెడుతూ ఉంటాము. ఇక్కడ మనం ఏంటంటే, మీకు గుర్తుందో లేదో, మన చిన్నప్పుడు చాలా వరకు బొమ్మలని మన బొమ్మల కోసం తీసుకునే వాళ్ళం. అప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసి అలా ఒక చిన్న ట్రక్ మీద కూర్చొని బొమ్మలు ఎత్తుకొస్తూ ఈ బోలో గణేష్ మహారాజ్ కంటే అంటే ఆ వైబే వేరనమాట. అలా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. మేము వచ్చేసరికి ఈ బొమ్మను అయితే ఎత్తి తీసుకెళ్తున్నారు ట్రాక్టర్లో. ఈ బొమ్మ అయితే చంద్రగిరికి తీసుకెళ్తున్నారు. వాళ్ళని అడిగితే మేము ప్రతిసారి మట్టి బొమ్మ పెడతాము, అది కూడా బొమ్మల కోర్సులో తీసుకెళ్తాము చంద్రగిరికి అంటున్నారు. మేము చూసిన వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ బొమ్మ అండి ఇది. బొమ్మ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ ఈ బొమ్మ ఒకటే కాదు, ఇంకా లోపలైతే చూసారంటే కళ్ళు చెదిరిపోతుంది వర్మ. అలా ఉన్నాయి బొమ్మలు ఒక్కోటి. లోపలికి కింద ఆల్మోస్ట్ కొన్ని బొమ్మలు అయితే సేమ్ అలానే ఉన్నాయి, కాకపోతే పెయింటింగ్ మాత్రం వేరే వేశారు. ఇంకా బొమ్మల్లో కూడా 2-3 డిఫరెంట్గా వదలరా. గోల్డ్ బొమ్మ చూసి ఎంత బాగుందో. గోల్డ్ బొమ్మ అయితే చాలా చాలా బాగుంది. అసలు 20 అడుగులు ఉంటుందా, 20-25 ఉంటుంది ఈజీగా. నాకు అర్థం కాదు, మనోళ్ళు ఇన్ని బొమ్మలు ఇక్కడ పెట్టుకొని మనం ఏందో పీలేరు నెల్లూరు అడికెళ్ళి తెచ్చుకుంటామండి. అంటే ఒకప్పుడు మన చిన్నప్పుడు ఎట్టంటే 2-3 సంవత్సరాల ముందర చాలామంది ఇక్కడే తెచ్చుకుంటారు. కరోనా తర్వాత నుంచి చాలా వరకు ఏమైందంటే, పెద్ద బొమ్మలు పెడదాము, ఆ బొమ్మలు పెడదాం అని చెప్పి బయట వెళ్ళి తీసుకుంటారు. కానీ ఇక్కడ కూడా లోపల కూడా చాలా బాగుంది బొమ్మలు అయితే. ఇవన్నీ మోస్ట్లీ మట్టివే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే అసలు కాదు. బయట అయితే చాలా బొమ్మలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటాయి. నిమజ్జనకు వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఎత్తడానికి చాలా ముక్కుతూ ఉంటుంది అన్నమాట. అసలు చెప్పలేము అసలు. ఈ బొమ్మ చూడు, ఇంకా చాలా బాగుంది. ముందు ఈ బొమ్మ చూడు ఎంత బాగుంది అసలు, చాలా బాగుంది బొమ్మ. అది ఇంకా లాస్ట్ అక్కడ గుర్ర ఫినిషింగ్ అయితే కాలేదు. కొన్ని బొమ్మలు అయితే ఇంకా కాలేదు, ఇంకా పెయింట్ వేస్తూనే ఉన్నారు. కొన్ని అయితే ప్రీ బుక్ కూడా అయిపోయింటాయి. వాళ్ళకి ఏ పెయింట్ కావాలో వాళ్ళు ఆటోమేటిక్గా చూస్ చేసుకుని వాట్సాప్ కానీ చేస్తారు. తర్వాత వాళ్ళు గూగుల్ పే, ఫోన్పే చేసి వాళ్ళకి నచ్చిన డిజైన్ అయితే ఇవి చేస్తారనమాట. ఇక్కడ బొమ్మ మనం చాలా వరకు పిఓపి బొమ్మలే చూస్తుంటాం, కానీ ఇక్కడ ఓన్లీ పేపర్ బొమ్మలు, మట్టి బొమ్మలు తయారు చేస్తారు. పేపరు, మట్టి అనేది చాలా
బాగుంటుంది నా ఒపీనియన్. మీరేం ఆలోచిస్తారు నాకు తెలియదు. ఒకసారి ఆడదాం అన్నని ఒకసారి. అంటే పిఓపి వల్ల ఎఫెక్ట్స్ ఏముంటాయి? పిఓపి వల్ల చెరువు తొందరగా నిండిపోతుంది. మొత్తం కెమికల్, ఆ చేపలు కూడా తింటే కూడా చచ్చిపోతాయి. మనది వచ్చి కెమికల్ అనేది ఏది ఉండదు. వేసిన 10 నిమిషాలకే కరిగిపోతుంది చెరువులో. వేసి ఆ చేపలు తింటాయి మన వస్తువు. ఇది వచ్చి మైదా పిండి, ముగ్గురాయి పిండి, అదే వాడేది పేపర్. ఎటువంటి కెమికల్ లేదు మనది. అంటే ఈ బొమ్మ తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? ఒక వారం రోజులు అవుతుంది. వారం రోజులు. పిఓపి అయితే ఒక వారం రోజు, ఒక రోజులో 30 బొమ్మలు చేస్తుంది. వేసిన సెకండ్కి ఎండిపోతుంది. అంటే మీరు ఆలోచించండి అది ఎటువంటి కెమికల్ అనేది. ఇది వచ్చి ఒక వారం రోజులు ఒక బొమ్మ చేసేదని, వాళ్ళు ఒక రోజుకి 30 బొమ్మలు చేస్తారు. ఎన్ని బొమ్మలు సేల్ అవుతాయి ఇక్కడ? ఏడ అంత జనాలు మొత్తం పిఓపి మీదే పడిపోయినారు. దానివల్ల సేల్ లేదంటే బొమ్మలు విగ్రహాలు సేల్ లేదంటావు? లేదు. మోస్ట్లీ అందరూ బయట వెళ్తున్నారు విగ్రహాలకి. అంటే డిజైన్ బొమ్మలు ఉంటాయి, బాగుంటాయి అంటే బొమ్మలు చేస్తే బాగుంటారు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం వస్తుంది అనేసి జనాలకు తెలియ. జనాలు పిఓపి మీద పడినారని నువ్వు అంటావు? అంతే. అంటే చాలా మేము చూస్తాం కానీ మోస్ట్లీ అంతా బయట. నాకు ఒకప్పుడు బాగా గుర్తుందంటే ఒక 2 years 3 బ్యాక్ మొత్తం బొమ్మలు ఇక్కడి నుంచి బయట. నేను ఇప్పుడు చూసింది వచ్చి బొమ్మలు అయితే ఇంకా కొన్ని బొమ్మలు అట్టే ఉన్నాయి. ఒకప్పుడు బొమ్మలు అయితే అసలు లేవు అనమాట. ఫుల్ సేల్ అంటే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట బొమ్మలు. ఇప్పుడైతే నేను చూసిన సాధారణ కొన్ని బొమ్మలు అయితే అట్టే ఉన్నాయి. ఈసారి వ్యాపారమే లేదు, అంతా కెమికల్ దూరినారు. దాని మీద మొత్తం దీనికి మొత్తం దీని మీదే సోర్స్ అంతా. ఇదే మా వృత్తే ఇదే. 340 రోజులు ఇదే. జనవరి 1st నుంచి స్టార్ట్ చేస్తాం, ఈ పండగ వరకు చేస్తాం. 1 నెల రోజులు రెస్ట్లో ఉంటాం. నైటు పగలు ఎండ వాన అన్నీ చూడాలి మేము. వాళ్ళు వచ్చి 1 నెల రోజుల్లో 500 బొమ్మలు కూడా చేస్తాం. జనవరి నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు అవుద్దండి కరెక్ట్గా. ఇంకా మనం చూస్తున్నాం కొన్ని బొమ్మలు అయితే వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్గా ఇప్పుడు చేస్తారు. దీన్ని పెయింట్ వేయలేదు అసలు. పండగ ఏమో ఇంకా 2 రోజులు 3 రోజులు ఉంది, ఇంకా పెయింట్. ఆడైతే కొన్ని బొమ్మలు అయితే పెయింట్ వేస్తున్నారు ఇప్పుడు. సరే మరి మీరేమంటారు? పిఓపి బెస్టా, బొమ్మలు బెస్టా, మట్టి బొమ్మలు బెస్టా? ఏదో ఆ కామెంట్లో అటు కామెంట్ వేయండి. అట్లా తెలుసుకోవాలి కదా. నెగిటివ్ మాట తీసుకోవద్దంటారా మామ, ఏదో పాజిటివ్గా చెప్పాను అంతే. సరే మరి వీడియోని అయితే కింద సబ్స్క్రైబ్ చేసుకో. సరే ఉండి మైక్ మర్చిపోతే మళ్ళీ అంటే మైక్ ఎత్తుకెళ్ళిపో. వీడియో చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే వీడియో ఎక్కడైతే ఆగదు, పార్ట్ 2 కూడా ఉంటుంది. ఖచ్చితంగా వీడియో చూడండి. నచ్చితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సర్లే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నేను బాయ్.